ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. నమస్కారం మిత్రులారా. ఈ సమయం ఈ మహారాశి ఫలం మీ జీవిత దిశను మార్చగలదు. ముందుగా మనం పంచముఖి ఆంజనేయుల వారిని ఆరాధిద్దాం. ఓ పంచముఖ హనుమాన్జీ, ఈ వీడియోను ఎవరైతే మనస్ఫూర్తిగా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి భక్తితో ఉంటారో వారి జీవితం నుండి అన్ని కష్టాలు బాధలు శాశ్వతంగా తొలగిపోతాయి. హే సంకట వినాశక, వారి ఇంటిపై సుఖం సంపద సంతోషాల వర్షం కురిపించండి. వారి జీవితంలో చీకటి లేకుండా కేవలం వెలుగు మాత్రమే ఉండేలా చూడండి. మిత్రులారా, ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కేవలం సాధారణ రోజు కాదు. గ్రహాలు నక్షత్రాలు దైవిక ఆశీర్వాదాలు కలిసి మీ భవిష్యత్తు పుస్తకంలో కొత్త అధ్యాయాలను రాసే ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజు ఏర్పడుతున్న శుభయోగాలు మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ప్రేమ ఆరోగ్యం ధనం గౌరవాలతో కొత్త రంగులను నింపుతుంది. ముందుగా రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఏర్పడే శుభయోగాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు హనుమాన్జీ పంచముఖి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల జీవితంలోని 5 దిశల నుండి రక్షణ లభిస్తుంది. శత్రువుల పన్నాగాలన్నీ విఫలమవుతాయి. ప్రతికూల శక్తులు దగ్గరికి రాలేవు. మీ ఇంట్లో దైవిక శక్తి నివాసం చేస్తుంది. ఈ రోజు హనుమంతుడు స్వయంగా మీ చుట్టూ రక్షణ కవచంలా నిలబడతారు. శ్రీరాముడి ఆశీర్వాదం కూడా ఈ రోజు మీ జీవితంపై ప్రత్యేకంగా కురుస్తుంది. ఈ రోజు మీ జీవితంలో 2 పెద్ద వరాలు రాబోతున్నాయి. మొదటి వరం, మీపై ధనం సంపదల వర్షం కురుస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ధనం, మీ చేతి నుండి జారిపోతున్న డబ్బు ఇప్పుడు మీ ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది. మరియు రెండవ వరం, మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటున్న అపనిందలు వేస్తున్న మీ దారిలో అడ్డంకులు సృష్టిస్తున్న శత్రువులందరూ ఈ రోజు తమ సొంత వలలో చిక్కుకుంటారు. వారి బలం మీ ముందు 0 అవుతుంది. ఈ 2 వరాలు కలిసి మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఇప్పుడు ఈ రోజు మీ జీవితాన్ని సంతోషంతో నింపే 7 పెద్ద శుభవార్తల గురించి తెలుసుకుందాం. మొదటిది, మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా శుభ సమాచారం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినది కావచ్చు. మరియు రెండవది, మీ ప్రేమ జీవితంలో మాధుర్యం తిరిగి వస్తుంది. ఏదైనా అపార్థం ఉంటే అది తొలగిపోతుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతారు. మరియు మూడవది, ఆరోగ్యం విషయంలో మీకు ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా బాధపడుతున్న వారికి ఈ రోజు కొత్త శక్తిని తీసుకువస్తుంది. మరియు నాలుగవది, మీ ఇంట్లో ధనగమనం జరుగుతుంది. లక్ష్మీదేవి స్థిరమైన కృప లభిస్తుంది. మరియు ఐదవది, శత్రువుల పరాజయం పొందుతారు. మీదే విజయం. మరియు ఆరవది, కుటుంబంలో ప్రేమ సామరస్యం పెరుగుతాయి. మరియు ఏడవది, అత్యంత పెద్ద శుభవార్త, రాబోయే రోజులలో మీరు ఊహించని విజయాన్ని పొందబోతున్నారు. మహాదేవుని ఆశీర్వాదం ఈ రోజు మీ జీవితంపై ప్రత్యేకంగా పడబోతుంది. భోళానాథుడి కృపతో మీ జీవితంలోని ప్రతి సంకటం తొలగిపోతుంది. ఆయన తన గొంతుల విషాన్ని ధరించి సృష్టి మొత్తాన్ని రక్షించినట్లే ఈ రోజు మీ జీవితం నుండి ప్రతి విషాన్ని ప్రతి అడ్డంకిని ప్రతి బాధను తనపైకి తీసుకొని మిమ్మల్ని విముక్తుని చేస్తుంది. శని మహారాజు ఆంజనేయుల వారి సంయుక్త కృపతో ఈ రోజు మీకు అదృష్టం తట్టబోతుంది. ఇంత పెద్ద ధనలాభం అకస్మాత్తుగా వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ ఈ రోజు అది ఆశ్చర్యకరంగా జరుగుతుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సంతోషం మాత్రమే కాదు, జీవితానికి సంబంధించిన సంబంధాలు, ప్రేమకు, ఆరోగ్యానికి, గౌరవానికి కూడా. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడదాం. ఈ రోజు శుభ సందేశం ఏమిటంటే, మీరు మీ జీవితం నుండి భయాన్ని సందేహాన్ని శాశ్వతంగా దూరం చేయాలి. దేవుడు మీతో ఉన్నారు. హనుమంతుడు మీ చుట్టూ రక్షణ కవచంలా నిలబడ్డారు. శ్రీరాముని ఆశీర్వాదం మీ ప్రతి అడుగును విజయవంతం చేస్తుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు చాలా ప్రత్యేకమైన అద్భుతమైన సమయం. మీ బంధంలో ఇంతవరకు ఏవైనా అపార్థాలు లేదా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ప్రేమ జీవితంలో ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. మీరు దూరంగా భావించిన భాగస్వామి స్వయంగా మిమ్మల్ని అంగీకరించడానికి ముందుకు వస్తారు.
స్థిరమైన సంబంధం ఏర్పడే అవకాశాలున్నాయి. శ్రీరాముడి ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీ ప్రేమ జీవితంలో స్థిరత్వం, మాధుర్యం వస్తాయి. మరియు ఆరోగ్యం గురించి మాట్లాడితే మహాదేవుని కృపతో ఈ రోజు మీ శరీరంలోని అన్ని అలసటలు, పాత వ్యాధులు అంతమయ్యే దిశగా వెళ్తాయి. మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో పోరాడుతున్నట్లయితే ఈ రోజు నుండి మెరుగుదల కనిపిస్తుంది. ఈ రోజు తరువాత మీ శత్రువులు మీకు భయపడతారు. మీ విజయాన్ని చూసి తమను తాము బలహీనంగా భావిస్తారు. ఈ రోజు మీకు మరో కొత్త శుభ సందేశం లభించబోతుంది. ఈ సందేశం మీ హృదయంలో ధైర్యాన్ని నింపుతుంది. బహుశా ఈ సందేశం ఒక పెద్ద అవకాశ రూపంలో రావచ్చు, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తితో సమావేశం రూపంలో రావచ్చు. మొదటి సంకేతం మీ ఇంటి వాకిలిలో మీకు అనుభవం అవుతుంది. అకస్మాత్తుగా ఇంట్లో శాంతి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంతకు ముందు అశాంతి, ఒత్తిడి ఉన్న చోట ఇప్పుడు తేలికపాటి చల్లదనం, ప్రశాంతత అనుభూతి అవుతుంది. ఉదయం లేవగానే ఈ రోజు ఏదో భిన్నంగా ఉందని మీకు అనిపిస్తుంది. ఏదో అదృశ్య శక్తి మీ మనసును ప్రశాంతతను ఇస్తున్నట్లు ఉంటుంది. ఈ సంకేతం ఏమిటంటే మీ జీవితం నుండి ప్రతికూల శక్తి బయటికి వెళ్తుంది, దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని. మరియు రెండవ దైవిక సంకేతం ఏమిటంటే మీ జీవితంలో చాలా సంవత్సరాల నుండి ఆగిపోయిన పనులకు అకస్మాత్తుగా ఒక అవకాశం వస్తుంది. ఉదాహరణకు డబ్బు ఆగిపోయి ఉంటే అకస్మాత్తుగా దాని మార్గం తెరుచుకుంటుంది. బంధంలో ఏర్పడిన చీలిక ఉంటే అది అకస్మాత్తుగా కలిసిపోతుంది. ఏదైనా పని అసంపూర్తిగా ఉంటే దానికి కొత్త వేగం వస్తుంది. ఈ సంకేతం స్పష్టంగా చెప్తుంది, పంచముఖి ఆంజనేయుడు మీ దారిలోని అడ్డంకులను తొలగించడం మొదలుపెట్టారని. మరియు మూడవది, మీ శత్రువులు వారంతటా వారే బలహీనపడడం ప్రారంభిస్తారు. ఇదంతా శని మహారాజు, హనుమంతుడి కృపా ఫలితం. మరియు నాలుగవది, మీ ఇంటి దగ్గర పక్షుల అరుపులు పెరుగుతాయి, లేదా ఆవు, కుక్క, పిల్లి వంటి పవిత్ర పశుపక్షులు మీ ఇంటి గుమ్మం దగ్గర పదే పదే కనిపిస్తాయి. ఇది సాధారణ విషయం కాదు, ఇది మీ ఇంటి శక్తి మారుతుంది. అక్కడ దేవుని కృప స్థిరంగా ప్రవేశించిందని సంకేతం. మరియు ఐదవది, మీ కలలో దేవుని ఆశీర్వాదం కనిపిస్తుంది. మీకు కలలో గుడి, దీపం, పువ్వులు, నది, హనుమంతుడు, శివుడు లేదా శ్రీరాముని దర్శనం కావచ్చు. ఇది కేవలం కల కాదు, ఇది మీ ఆత్మకు ఇప్పుడు నేరుగా దైవిక సందేశం లభిస్తుందని, సమయం మారిందని సంకేతం. మరియు ఆరవది, మీ పనులలో అకస్మాత్తుగా వేగం వస్తుంది. నెలల తరబడి అడ్డంకులు వచ్చిన పనులు అకస్మాత్తుగా కొన్ని రోజులలోనే పూర్తవుతాయి. ఇది మనల్ని మనం ఆశ్చర్యపరిచే క్షణం. ఇది ఇంత సులభంగా ఎలా జరిగింది అని. ఈ సంకేతం ఏమిటంటే మహాదేవ్ మీ జీవితంలోని విషాన్ని తాగేశారు. ఇప్పుడు మీ దారులు తెరుచుకుంటాయి. మరియు ఏడవది, అత్యంత పెద్ద దైవిక సంకేతం ఏమిటంటే మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీ ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు లేదా సమాజంలో మీ గుర్తింపుకు సంబంధించినది కావచ్చు. బహుశా మీకు ఒక పెద్ద వ్యక్తిని కలిసే అవకాశం రావచ్చు. అకస్మాత్తుగా ఒక ఒప్పందం మీ చేతికి రావచ్చు, లేదా కుటుంబంలో ఒక శుభవార్త రావచ్చు. ఇది మీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు. మిత్రులారా, జీవితంలో తిరిగి వచ్చిన నిరాశను, చుట్టుపక్కల వారి చెడు దృష్టిని, శత్రుల అడ్డంకులను మూలం నుండి తొలగించడానికి 3 శక్తివంతమైన మార్గాలు చెప్తున్నాను. వీటిని పాటించడం వల్ల అకస్మాత్తుగా లాభాలు ద్వారాలు తెరుచుకుంటాయి. మనసులో మళ్లీ శాంతి, నమ్మకం తిరిగి వస్తాయి. ఈ పద్ధతుల్లో భక్తితో పాటు శుభ్రత, క్రమశిక్షణ, జాగరూకత కూడా ఉండాలి. ఎందుకంటే భక్తి, ఆచరణ కలిసి నడిచినప్పుడు మహాదేవుని కృప, శ్రీరాముడి ధైర్యం, పంచముఖి ఆంజనేయుని రక్షా కవచం వెంటనే పనిచేయడం మొదలు పెడతాయి. మొదటిది, ఇంటి శక్తి శుద్ధి, దృష్టి నివారణ ఉపాయం. ఉదయం సూర్యోదయం ముందు ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి తాజా గాలిని లోపలికి రానివ్వండి. మనసులో ఈ రోజు నుండి నా ఇంటిలో కేవలం వెలుగు, సంపద, దేవుని కృప మాత్రమే నివాసం చేయాలని సంకల్పం చేసుకోండి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక పెద్ద చెంచా రాతి ఉప్పు వేసి ప్రవేశ ద్వారం నుండి గడియారం దిశలో తుడవండి. కావాలంటే ఇందులో 7 తులసి ఆకులు కూడా వేయవచ్చు. ఆ తరువాత ఇంటికి ఈశాన్య మూలలో స్వచ్ఛమైన నెయ్యితో చిన్న దీపం వెలిగించండి. కర్పూరంలో కొంచెం సాంబ్రాణి లేదా గుగ్గులం కలిపి ఇంటి మొత్తం నెమ్మదిగా తిప్పండి.
ముఖ్యంగా మంచాల కింద మూలల్లో తిప్పండి. చేతులతో 3 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రధాన ద్వారం వద్ద గంగాజలం, పసుపు, కుంకుమతో చిన్న స్వస్తిక్ గుర్తు వేయండి. వేసిన తరువాత ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే రుద్రాయ అని ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఎవరికైనా దృష్టి దోషం అనిపిస్తే వారు చుట్టూ ఒక నిమ్మకాయను కుడి వైపు నుండి 7 సార్లు తిప్పి దానిని పారుతున్న నీటిలో లేదా మట్టిలో వేయండి. ఇంట్లో నైరుతి మూలల్లో 2 చిన్న గిన్నెలు రాతి ఉప్పు నింపి ఉంచండి. ప్రతి శనివారం ఈ ఉప్పును మార్చి పారుతున్న నీటిలో వేయండి లేదా మట్టిలో కలపండి. ఉప్పు గిన్నెలు మారిన కొద్దీ ఇంటిలోని బరువు తగ్గుతుంది, కలహాలు శాంతిస్తాయి. మరియు రెండవది పంచముఖి ఆంజనేయ రక్షా కవచ సాధన. శత్రుల పన్నాగాలను, చెడు దృష్టిని, దాగి ఉన్న అడ్డంకులను తొలగించడంలో ఈ సాధన అద్భుతంగా పనిచేస్తుంది. మంగళవారం లేదా శనివారం సూర్య సమయం తరువాత ఇంటి పూజా స్థలాన్ని అలంకరించండి. ఎదురుగా పంచముఖి ఆంజనేయుని చిత్రాన్ని ఉంచండి. ఆవ నూనెతో పరమర దిశగా దీపం వెలిగించి బెల్లం, వేయించిన శనగలు నైవేద్యంగా పెట్టండి. ఒకసారి భక్తితో హనుమాన్ చాలీసా పఠించండి. ఆ తరువాత ఓం హనుమతే నమః అని జపించండి. మళ్ళీ చెప్తున్నాను, ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించండి. తరువాత ఓం శం శనైశ్వర్యాయ నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం శం శనైశ్వర్యాయ నమః అని 27 సార్లు జపించండి. పంచముఖి స్వరూపం 5 దిశల నుండి మీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని, గౌరవాన్ని రక్షా కవచంలా కాపాడుతుందని మనసులో భావించండి. కావాలంటే ఈ సాధన తరువాత ఒక నల్ల దారాన్ని కుడి చేతికి, మహిళలు ఎడమ చేతికి 3 ముళ్ళు వేసి కట్టుకోండి. లేదా ప్రధాన ద్వారం వెలుపల వైపు చిన్న ముక్కను టేప్ తో అంటించండి. ఇది చెడు దృష్టిని బయటే నిరోధిస్తుంది. సాధన తరువాత ఒక పేదవారికి ఆవ నూనె, నల్ల నువ్వులు దానం చేయండి. ఒక కుక్కకు రొట్టె పెట్టండి. ఇది శని కృపకు వేగవంతం చేస్తుంది. శత్రువుల విషం నిష్క్రయమవుతుంది. మరియు మూడవది లక్ష్మీ కుబేర స్థిరత్వ సాధన. ధనం కేవలం రావడమే కాదు, అది నిలబడాలి. అకస్మాత్తుగా అవకాశాలు మీ చేతికి రావడానికి ఈ సాధన చేయండి. శుక్రవారం సాయంత్రం లేదా పౌర్ణమి రోజున ఎరుపు లేదా పసుపు రంగు శుభ్రమైన వస్త్రంపై శ్రీ యంత్రం లేదా లక్ష్మీ నారాయణల చిత్రం ఉంచండి. తరువాత 11 నాణేలను ముందు నీటితో, తరువాత పాలతో, ఆ తరువాత గంగా జలంతో తాకి శుభ్రం చేయండి. పసుపు, కుంకుమతో తిలకం పెట్టి వాటిని పసుపు వస్త్రంలో అక్షంతలతో కలిపి కుబేర కోస తయారు చేయండి. తయారు చేసినాక ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, మళ్ళీ చెప్తున్నా, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 108 సార్లు జపించండి. ఆ మంత్రంతో పాటు దానితో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః అని 21 సార్లు జపించండి. ఈ కుబేర కోశాన్ని ఇంటికి ఉత్తర దిశలో ఉన్న లాకర్ లేదా డబ్బు పెట్టెలో ఉంచండి. ఇది అనవసరమైన ఖర్చును తగ్గిస్తుంది. మీకు కొత్తగా వచ్చిన ఆదాయంలో మొదటి 11 రూపాయలు దానం చేస్తానని సంకల్పం చేసుకోండి. ఈ సంకల్పం లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుతుంది. ఎంత వస్తుందో అంతకు మించి ఖర్చు అవుతుంది అనే పరిస్థితిని తొలగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఈశాన్యంలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. ఆ సమయంలో ఇంట్లో అనవసరమైన శబ్దం, వాదనలు లేకుండా చూసుకోండి. లక్ష్మీదేవి శాంతి, శుభ్రతలు సంతోషిస్తుంది. బియ్యం డబ్బాను ఎప్పుడు సగానికి పైగా నింపి ఉంచండి. ఇది సంపదల నిరంతరాయతకు సంకేతం. ఆదాయం, వ్యయం గురించి ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా ఉంచండి. అనవసరమైన ప్రకటనలు తక్కువ చేస్తే ఈ రక్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ఉపాయాలతో పాటు ఒక చిన్న నియమాన్ని కూడా పాటించాలి. అసంపూర్తిగా ఉన్న పనులను, కలలను అవి పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పకండి. పెద్ద నిర్ణయాల మధ్య ఎప్పుడు ఒక రాత్రి విరామం తీసుకోండి. వారంలో ఒక రోజు మీ ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించండి. ఇల్లు తేలికైన కొద్దీ మనసు శుభ్రమవుతుంది. మహాదేవుని కృప, ఆంజనేయుల ధైర్యం మీలో స్థిరత్వం అవుతాయి. శత్రువుల నీడ వెనక్కి వెళుతుంది. మళ్లీ పూలు పండ్లతో నిండిపోతాయి. జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని కఠినమైన సత్యాలు ఏమిటంటే, మొదటిది, ప్రతి ఒక్కరూ మీ కష్టాన్ని అర్థం చేసుకోలేరు. ప్రజలు మీ విజయాన్ని మాత్రమే చూస్తారు, కానీ మీరు కన్నీరు పెట్టుకున్న రాత్రులు, ఓడిపోవాలని అనుకున్న సమయాలను చూడరు. ప్రపంచం ఫలితాలను చూసి ప్రభావితం అవుతుంది, ప్రక్రియలను కాదు. రెండవది, సంబంధాలు ఎప్పుడు మనం అనుకున్నట్లుగా ఉండవు. మంచి సమయం ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు, కానీ కష్ట సమయం వచ్చినప్పుడు చాలా మంది దూరం అవుతారు. ఈ అనుభవం బాధ కలిగిస్తుంది, కానీ నిజమైన బంధాలు ఏమిటో ఇక్కడే అర్థమవుతాయి.
మరియు మూడవది కష్టం యొక్క ఫలితం ఆలస్యంగా లభిస్తుంది, కానీ అది ఎప్పటికీ వృధా కాదు. కొన్నిసార్లు అంతా అయిపోయిందని అనిపిస్తుంది, కానీ సమయం వచ్చినప్పుడు అదే కష్టం అద్భుతంగా మారి జీవితాన్ని మారుస్తుంది. మరియు నాలుగవది జీవితం మనకు నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ మీ విజయం కోసం సంతోషపడరు. కొంతమంది మీ ముఖంపై నవ్వుతారు, కానీ లోపల మీరు పడిపోవాలని కోరుకుంటారు. ఈ కఠినమైన అనుభవం మనల్ని జాగ్రత్తగా ఉంచుతుంది. మరియు ఐదవది బాధను, మోసాన్ని మనం ఎక్కువగా నమ్మేవారే ఇస్తారు, కానీ ఈ మోసమే మనల్ని సౌలభ్యన చేస్తుంది, ఇతరులపై ఆశలు పెట్టుకోకూడదని నేర్పిస్తుంది. మరియు ఆరవది ప్రజలు మీ వైఫల్యాన్ని గుర్తు పెట్టుకుంటారు, కానీ మీ కష్టాన్ని, పోరాటాన్ని అంత సీరియస్ గా చూడరు, కానీ విజయం వచ్చినప్పుడు వారు మిమ్మల్ని పొగుడుతారు. ఏడవది సమయం ఎవరి కోసం ఆగదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, కాబట్టి ఈ క్షణంలో జీవించడం నేర్చుకోండి, ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు. మీకు ఒక పెద్ద అవకాశం రాబోతుంది, ఇది జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చాలా మంది తమ అదృష్టం తమతో లేదని అనుకుంటారు, కానీ ఇప్పుడు హనుమంతుని కృపతో ఈ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో పురోగతి కోరుకునేవారు ఇప్పుడు ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులకు ఈ సమయం అపారమైన విజయానికి సూచన. ఇంతవరకు కష్టాలు పడిన వారికి ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయం లభిస్తుంది. ఇప్పుడు ఈ మార్గాలను పాటించడం ద్వారా లక్ష్మీమాత కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే మీరు కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. మొదటిది, ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడి పాదాల దగ్గర సింధూరం, చమేలి నూనె సమర్పించండి. మూడవది, ప్రతిరోజు శ్రీరామ నామం జపించండి. హనుమంతుడి మంత్రాలు జపించండి. నాలుగవది, ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి అని తప్పకుండా రాయండి. మీ సంతోషాలను ఇతరులతో పంచుకోవడం మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా భారీగా మారవచ్చు. మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి, లేదా జై హనుమాన్ అని రాయండి. అందరికీ ధన్యవాదాలు.